హలో ఎవ్రీవన్. చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చేప ముక్కల్లోకి ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చేప ముక్కల్ని వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా చేప ముక్కలన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, మెంతాకు, మెంతి పొడి, ఉల్లాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర, తగినంత కారం, చింతపండు రసాన్ని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై అయ్యాక తగినంత చింతపండు రసాన్ని వేసుకొని రుచికి తగినంత ఉప్పు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా మరిగించాలి. పులుసు దగ్గరకు వచ్చాక ముందుగా వేయించిన చేప ముక్కల్ని వేసుకొని 5 మినిట్స్ ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ.